రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష రేపు చేస్తున్నామని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రిదని వారు అన్నారు. డిసెంబర్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట మార్చిదని, అలాగే ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ ఇవ్వటం లేదని, రైతు బంధు ఎకరాకు 15,000 రూపాయలు, రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు హామీ అమలు చేయకపోవటం ఏమిటని వారు సూటిగా ప్రశ్నించారు. రేపు జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద జరుగు రైతు సత్యాగ్రహ దీక్షకు మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా వస్తున్నారని, జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, జిల్లా కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సత్యాగ్రహం చేయబోతున్నాం. ఇంటి సత్యాగ్రహానికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారు వస్తా ఉన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా మెదక్ జిల్లాలోని రైతాంగానికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. రేపు జరగబోయేటటువంటి ఈ దీక్షకు సంఘీభావం తెలిపి ఈ దీక్ష ద్వారా ఈ మెదక్ రామ్దాస్ చౌరస్తాలో జరిగే దీక్ష ద్వారా కనీసం ఈ ప్రభుత్వానికి మరి జ్ఞానోదయం జరిగి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఒకవేళ నెరవేర్చని పక్షంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇంకా పెద్దగా, ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం ఉధృతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్. నమస్కారాలు. ఇందాక భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు రైతు సత్యాగ్రహ దీక్ష, శాంతియుతంగా రైతు సత్యాగ్రహం రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు రామ్దాస్ చౌరస్తాలో శాంతియుతంగా సత్యాగ్రహం తలపెట్టాము. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించే మేము మాట్లాడుతున్నాము. మేమేమి కొంతెమ్మ కోరికలు కోరట్లేదు. రైతుల యొక్క ఓటు దండుకొని అధికారంలోనికి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను నెరవేరుస్తారా, నెరవేర్చరా? మొట్టమొదట ఈ విషయాలు చెప్పిన తర్వాతనే మీరు పార్లమెంట్ ఎలక్షన్లోకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిసెంబర్ వరకు ఆగండి, లోను తీసుకోని వాళ్ళు తీసుకోండి, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డికి సోయి ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో 4వది రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఇప్పటికీ దాన్ని వాళ్ళు అసలు మర్చిపోయారు వాళ్ళు. అది కూడా చేస్తున్నారు కాబట్టి అది కూడా తక్షణమే అమలు చేయాలి. లేకపోతే చేత కాకపోతే గద్దె దిగిపోవాలి. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికి వాళ్ళు అమలు చేస్తలేదు. 5వది పంట కోల్పోయిన రైతుకు 25,000 ఇస్తామని చెప్పింది. అది కూడా ఇస్తలేదు వాళ్ళు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిరో అది ఒక్కటి కూడా నెరవేర్చారు. కాబట్టి మేము అందుకే దీని గురించి కొనుక్కున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ మెడల్ వంచి ఇవి ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి మేము దీని గురించి ఇలా మీడియా మిత్రులను వినిపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు ధరలో పాల్గొని ఈ 5 డిమాండ్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.